హాయ్, వెల్కమ్ టు తెలుగు కుకింగ్ కల్చర్. మేమైతే చాలా బాగున్నామండి. మీరంతా కూడా బాగున్నారని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఇవాళ మన ఛానల్లో సౌత్ ఇండియన్ లంచ్ రెసిపీ. ఈ లంచ్ రెసిపీలో ఇవాళ మనం చూడబోయే ఐటెం బంగాళాదుంపలతో చేసుకునే అల్లం కారం పెట్టే కూర, అలాగే మిరియాల చారు, అదేవిధంగా దానికి కాంబినేషన్ కింద ఎగ్ ఆమ్లెట్. ముందుగా ఈ బంగాళాదుంప అల్లం పెట్టే కూరకు కావలసిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ఉడికించి పెట్టుకున్న 1/2 కేజీ బంగాళాదుంపలు, 4 లవంగాలు, ఒక 2 ముక్కల దాల్చిన చెక్క, అదేవిధంగా మన పోపుకి కావలసిన సామాన్లు, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అదేవిధంగా ఒక 4 చిన్న అల్లం ముక్కలు. ఈ బంగాళాదుంప అల్లం కారం పెట్టే కూరకి మెయిన్గా మనకు కావాల్సిన ఐటెం గసగసాలు. ఇది లేకపోతే ఈ కూర అస్సలు బాగుండదండి. కాబట్టి ఒక 2 చెంచాల గసగసాలు కూడా తీసుకున్నాం. ఇప్పుడు మనం కుకింగ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఈ దుంప కూర కోసం ముందుగా మనం మసాలా రెడీ చేసుకుందాం. ఈ మిక్సీ గిన్నెలో మనం తీసుకున్న ఐటమ్స్ అల్లం, వెల్లుల్లి, గసగసాలు, లవంగం, దాల్చిన చెక్క, అలాగే పచ్చిమిర్చి. వీటన్నిటిని మనం ఒక ఫైన్ పేస్ట్లా చేసుకుందాం. మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఇలా తయారవుతుంది. ఇలా మనం మిక్సీ ఆడుకున్న తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 నుంచి 4 చెంచాల ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత మన పోపు దినుసులు అందులో వేసుకుందాం. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తీసి పెట్టుకున్న పోపు దినుసులు వేసుకొని అవి బాగా ఫ్రై అయ్యే వరకు ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేపుకుందాం. అవి ఫ్రై అవ్వకుండా కూర చేసుకుంటే అవి పెద్ద రుచిగా ఉండవండి. ఆ పోపు దినుసులు ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత అందులో మనం కరివేపాకు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకుందాం. ఈ 1/2 కేజీ దుంపల కోసం 2 పెద్ద సైజు ఉల్లిపాయలు మేము తీసుకున్నాం. ఇలా ఒకసారి ఈ ఐటమ్స్ అన్నింటినీ బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉల్లిపాయ మగ్గే వరకు బాగా మగ్గించుకుందాం. ఉల్లిపాయలు వేసుకొని ఒక 2 నిమిషాలు అయింది. ఒకసారి మూత తీసి అవి బాగా కలుపుకొని మనం చేసుకున్న ఆ మసాలా పేస్ట్, అలాగే ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇలా మనం చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని మన నాన్ స్టిక్ ప్యాన్లో వేసేసుకుందాం. అలాగే 1/2 కేజీ దుంపలకి ఒక చెంచా ఉప్పు వేస్తే సరిపోతుందండి. ఈ కూరకి మరీ ఎక్కువ ఉప్పు అయితే అవసరం ఉండదు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది. ఆ మసాలా పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాలు అయింది. ఒకసారి మూత తీసి అవి శుభ్రంగా కలుపుకొని మనం ఉడికించి పెట్టుకున్న దుంపల్ని అందులో వేసుకుందాం. ఇవి 1/2 కేజీ దుంపలండి. ఇలా దుంపలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో మంట పెట్టుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే అవి చక్కగా కుక్ అవుతాయండి. మనకు ఆ దుంపల కూర ఉడికే ఆ 5 నిమిషాల గ్యాప్లో మిరియాల రసం పెట్టేసుకుందాం. దానికి కావలసిన ఐటమ్స్ ఒక పెద్ద సైజ్ టొమాటో, అలాగే కొత్తిమీర, అదేవిధంగా ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, ఒక చెంచాన్నర పసుపు, ఎండుమిర్చి, జీరా, మిరియాలు, అదేవిధంగా ఒక 10 కరివేపాకు రెమ్మలు, రుచికి సరిపడేంత ఉప్పు, అలాగే మన తాలింపుకి కావాల్సిన ఆయిల్. ఇంకా కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా మనం మిరియాల రసంకి కావలసిన మసాలాని రెడీ చేసుకుందాం. దానికోసం ఒక చిన్న మిక్సీ గిన్నెలోని వెల్లుల్లి, ఎండుమిర్చి, జీరా, మిరియాలు, అదేవిధంగా ఒక చిన్న సైజు చింతపండు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు టొమాటో వేసి దాన్ని మిక్సీ పట్టించుకుందాం. ముందుగా ఈ మిరియాల రసం కోసం ఒక 4 గ్లాసులు నీళ్లు తీసుకొని అందులో మనం మిక్సీ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని, అదేవిధంగా పసుపు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకుని గిన్నెలో వేసుకొని దాన్ని మరిగించుకుందాం. ఒక చెంచా ఉప్పు వేస్తే సరిపోతుందండి. మనం 4.5 గ్లాసులు నీళ్లు తీసుకున్నాం. మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకోండి.
ఇలా మిరియాల రసం గిన్నె స్టవ్ మీద పెట్టుకొని మంట హైలో ఉంచుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఒక 8 నిమిషాలు దాన్ని బాగా మరిగించుకుందాం. ఈ గ్యాప్లో మన దుంప కూర ఎంతవరకు అయిందో చూద్దాం. అదండి, చూసారా, దుంపలు చక్కగా కుక్ అయ్యాయి. అలాగే మనం వేసుకున్న ఆ పేస్ట్ కూడా దుంపలకి ఎంతో బాగా పట్టింది. అంటే మన కూర రెడీ అయిపోయినట్టే. ఈ మిరియాల రసం పెట్టుకొని ఒక 4 నిమిషాలు అయింది. ఒకసారి ఎలా ఉందో చూద్దాం. అది చూసారా ఎంత బాగా మరుగుతోందో. ఇలా మనకి మరిగితేనే ఆ మిరియాల టేస్ట్ అనేది తగిలి రుచి ఎంతో బాగుంటుంది. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మరొక 4 నిమిషాలు మరిగించుకుందాం. ఇలాగ మిరియాల చారు కుకింగ్ అయ్యే లాస్ట్లో మనం తాలింపు వేసుకుందాం. దానికోసం తీసుకున్న సామాన్లు ఎండుమిర్చి, జీరా, ఆవాలు, అంతే అండి. ఇందులో మనం వేసుకున్న తాలింపుని వేసేసుకుందాం. అదండి, మిరియాల రసం అంటే ఇంత కలర్ఫుల్గా ఉంటేనే ఆ టేస్ట్ అండి. ఇలా తాలింపు వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి మరొక్క నిమిషం మరిగించుకుంటే ఇది రెడీ అండి. ఇలా మన మిరియాల రసం బాగా బాయిల్ అయిన తర్వాత ఒక చెంచా బెల్లం వేసుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అలాగే చిన్నపిల్లలు తిన్నా సరే వాళ్ళకి మిరియాల వల్ల మరీ ఎక్కువ స్పైసీనెస్ తెలియకుండా అన్నీ యావరేజ్గా బ్యాలెన్స్ అయి రుచి ఎంతో ఎన్హాన్స్ అవుతుంది. ఈ టిప్ని మాత్రం మర్చిపోకండి. ఇంకా మన లంచ్ రెసిపీలో లాస్ట్ ఐటమ్ అయిన ఆమ్లెట్ని కూడా వేసేసుకుందాం. ఆమ్లెట్ వేసుకోవడానికి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే ఒక పచ్చిమిర్చిలోని ఒక చెంచా ఉప్పు, ఒక అర చెంచా పసుపు, అలాగే 2 గుడ్లకి ఒక చెంచా కారం వేసుకొని ఆ ఐటమ్స్ని బాగా కలుపుకుంటే ఆమ్లెట్ ఎంతో పఫీగా వస్తుంది. ఇలా ముందుగా ఉల్లిపాయల్లోనే ఉప్పు కారం కలుపుకోవడం అనేది మటుకు ఒక మంచి టిప్ అండి. ఇది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇలా కలుపుకున్న ఉల్లిపాయల్లోని మనం 2 గుడ్లు బీట్ చేసుకొని ఒకసారి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకుందాం. ఇలా ఎగ్స్ మనం కొట్టే ఈ గ్యాప్లో ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని ఒక చెంచా ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అవ్వనివ్వాలండి. ఆమ్లెట్కి ప్యాన్ హీట్ అయితేనే బాగా కుక్ అవుతుంది, లేదా గుడ్డు పచ్చిగా ఉండిపోయే అవకాశం ఉంది. అది గుర్తుపెట్టుకోండి. ఇలా మనం వేసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ని నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకొని మంట మీడియంలో ఉంచి ఒక 4 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. మంట హైలో ఉంటే ఆమ్లెట్ లోపల పచ్చిగా ఉండిపోయి బయట మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. మనం ఆమ్లెట్ వేసుకొని 3 నిమిషాలు అయింది. ఒకసారి మూత ఓపెన్ చేసి అదండి, చూసారా ఎంత బాగా కుక్ అయిందో. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల ఇదే మనకి ప్లస్ పాయింట్. ఇప్పుడు ఒకసారి ఆమ్లెట్ని తిప్పుకొని మరొక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనిద్దాం. మన ఆమ్లెట్ వేసుకొని ఒక 7 మినిట్స్ అయ్యింది. ఒకసారి ఎలా ఉందో చూద్దాం. అదండి, చూసారా ఎంత పఫీగా ఎంత బాగా వచ్చిందో ఈ ఆమ్లెట్ అనేది. ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇంత పఫీ ఆమ్లెట్ మీకు వస్తుంది. అలాగే మన లంచ్ రెసిపీ అయిన మిగతా ఐటమ్స్ని కూడా ఒకసారి చూసేద్దాం. చూసారా మిరియాల రసం ఎంత బాగుందో. అలాగే మనం చేసుకున్న బంగాళాదుంప అల్లం కారం పెట్టిన కూర. కాబట్టి మన లంచ్ రెసిపీ అయిన ఇవాల్టి స్పెషల్ ఐటమ్ 3 రెడీ అయిపోయి. ఇవి ఒకసారి డిష్ అవుట్ చేసుకున్నాక మళ్ళీ కలుసుకుందాం. అదండి, మన లంచ్ రెసిపీ సిరీస్లో ఇవాల్టి ఫస్ట్ ఐటమ్స్ రెడీ అయిపోయి. ఫస్ట్ది బంగాళాదుంప అల్లం కారం పెట్టిన పోపు కూర, అదేవిధంగా మిరియాల రసం, అలాగే మన కోడిగుడ్డు ఆమ్లెట్. చూశారు కదండి, ఇవి ఈజీగా మన ఇంట్లోనే ఒక 20 నుంచి 30 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో మీరు ఇవే మెజర్మెంట్స్తో చేసుకొని ఎలా వచ్చిందో మాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయగలరు. మరొక మంచి కుకింగ్ ఐటెంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు కుకింగ్ కల్చర్.